హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక చిన్న రెసిపీ చేయబోతున్నామండి. చూడండి, ఫ్రైడ్ రైస్ ఎలా చూస్తున్నామో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ సరిపడా వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేస్తామండి, బయట ఫుడ్ కొనుక్కోకుండా. పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఇంట్లో చేస్తే బాగుంటుంది కదా. మేమైతే ఇలానే చేస్తాము. మీరైతే ఎలా చేస్తారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఒకవేళ మా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మేము సరిపడా 2 ఎగ్స్ తీసుకున్నామండి. మాకు కావాల్సినంత ఎగ్స్ ఇలా ఆయిల్లో వేసేసిన తర్వాత ఇట్లా ఆమ్లెట్ లాగా చేయాలన్నమాట. ఇలా రౌండ్గా తిప్పేసుకొని చూడండి ఎలా అయిందో. ఆమ్లెట్ లాగా అయింది కదా. దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. దాని తర్వాత చిటికెడంతా కరివేపాకు వేసామండి. ఆప్షనల్, కరివేపాకు వేసినా ఏం లేదు, వేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. మేమైతే వేసాము. తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అది పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే తయారు చేసామండి. ఇంట్లో తయారు చేసింది బాగుంటుంది కదా. ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి ఎక్కువగా. బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తాం చాలా వరకు. అలా స్మాష్ చేయాలి. ముక్కలు చిన్న పీసెస్లా కట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్నం ఉండేసి పెట్టామండి మేమే. ఒక 2 ఎగ్స్కి సరిపడా 2 గంటలు అన్నం తీసాము పక్కకి. అలా ప్రిపేర్ చేసామండి. దాని తర్వాత చికెన్ మసాలా వేస్తాము కొంచెం అంత యాడ్ టేస్ట్కి. మంచిగా నీట్గా కలుపుకోవాలండి. అక్కడ విడివిడిగా ఉంచకుండా నీట్గా కలిపేసుకోవాలి. అలా దాన్ని తిప్పేసేయాలన్నమాట బాగా. దాని తర్వాత అన్నం వేసేసేయాలి. మొత్తం మిక్స్ చేసేసేయాలి. అన్నం కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి. మేము పలుగ్గానే ఉండేసాం ఆల్రెడీ. పైన చిటికెడు టేస్ట్కి సరిపడా కారం వేసాము. దాని తర్వాత మొత్తం మిక్స్ చేసేసేయాలి, కలిపేసుకోవాలి మొత్తం. సరిపడా ఉప్పు, కొంచెం పైన కూడా చికెన్ మసాలా వేసామండి. చికెన్ మసాలా అనేది బాగుంటుందండి చాలా పైన. కొంచెం అంతా ఫుడ్ కలర్ వేసామండి. ఫుడ్ కలర్ వేసినా ఏం లేదు, వేయకపోయినా పర్వాలేదు. మేమైతే కొంచెం వేసాము. పైన ఆయిల్ వేసాము.